RX 100 స్పీడా వెళ్తుంది. G63 క్రేజీ ఉంది కలర్. ఇదిగోండి RX 100 ఉంది కదా, నేను దాన్ని పెట్రోల్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. పెట్రోల్ అంతా కారిపోయింది, స్టార్ట్ కూడా అవ్వట్లేదు అసలు. ఎగ్జాక్ట్ గా మిడ్ నైట్ 1 అయింది. రైట్ సైడ్ ఎక్కడ ఉన్నామో చూడు, ఇటు చూడండి మార్చింది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. ఈ రోజు మనం క్రేటాకి లైట్స్ ఇప్పించడానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. దానికంటే ఫస్ట్ మా తమ్ముడికి నేను RX 100 ఇవ్వాలి. ఇదిగోండి RX 100 ఉంది కదా, దీన్ని మా తమ్ముడికి ఇచ్చి రావాలి. నేను టాస్క్ ఏంటంటే నేను దాన్ని పెట్రోల్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. పెట్రోల్ అంతా కారిపోయింది. ఇప్పుడు అది స్టార్ట్ కూడా అవ్వట్లేదు అసలు. పెట్రోల్ పంకుల చుట్టూ నేను బాటిల్ పట్టుకొని తిరిగా, కానీ ఒక్కళ్ళు కూడా కొట్టనంటున్నారు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ర్యాపిడో బుక్ చేశా మా ఇంటి నుంచి పెట్రోల్ బంక్ దాకా. పెట్రోల్ వస్తే లెక్క, కానీ బుక్ అవ్వట్లా. ర్యాపిడో ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నా. ఇది వచ్చేసి ఓలా, ఇది ర్యాపిడో బుక్ అయింది, కానీ వాడు చాలా దూరంలో ఉన్నాడు. క్రేటా ఏది అని మీరు అనుకోవచ్చు. క్రేటా ఆల్రెడీ లైట్స్ దగ్గరికి స్టార్ట్ అయిపోయింది. అది టోల్ గేట్ దగ్గర ఒక షాప్. నేను వెళ్ళి దారిలో చూపిస్తా. ఫస్ట్ నేను ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నా. వాడు వస్తే దీన్ని వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని అక్కడ నుంచి నేను వెళ్ళి మా తమ్ముడికి ఇది ఇచ్చేసి డామినర్ తీసుకొని మళ్ళీ క్రేటా తీసుకొని వెళ్ళి లైట్స్ ఇప్పించి, అబ్బో చాలా పెద్ద టాస్క్ అది. వీడేమో కథల అసలు ఇక్కడ నుంచి. సో మిగతా విషయాలన్నీ మనం మోటో బ్లాగింగ్ సెటప్ లో అయితే మాట్లాడుకుందాం. చలో అన్నా, ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయనకు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అన్నా నాది పెట్రోల్ అయిపోయింది, బంక్ కి బాటిల్ తీసుకొని వెళ్తే బాటిల్లో కొట్టని అంటున్నారు. కాలేస్తారా? పోనీ నేను అటైనా, మీకు వేయడం రాదు ప్రాబ్లం అంటే చెప్పండి, నేను అటు వచ్చి వేస్తా. పక్కనే. అవును, చాలా ప్రాబ్లం అవుతుంది. యూట్యూబర్ అన్నా నేను. అన్న ఏడియాన్ సూపర్ బైక్ అని ఉంటుంది, ఏడియాన్ సూపర్ బైక్. థ్యాంక్స్ అన్న. లేకపోతే 6 గంటలు పట్టేది నేను అక్కడ నుంచి తోసుకుంటూ వచ్చేపాటికి. ఎక్కడ ఖాళీ. చాలా డేస్ అయిపోయింది నేను హెల్మెట్ వేసుకొని. హెడేక్ వచ్చేస్తుంది. సూపర్, లెట్స్ గో గైస్. ఇప్పుడు దీన్ని ఇచ్చేసి డౌనర్ అయితే తెచ్చేసుకుందాం మనం. గైస్ G-Wagon గైస్, అదిగోండి అక్కడ బ్లూ కలర్ది G-Wagon చూపిస్తా. హైవే ఎక్కడంటే ఇంక దొరకదు అది G-Wagon. కమాన్ RX. G63 8888. క్రేజీ ఉంది కలర్. అసలు 2 ఎగ్జాస్ట్ లా కింద నుంచి వచ్చినాయి. నెక్స్ట్ లెవెల్. ఈ RX 100 స్పీడ్ చూడండి. 60 దగ్గర ఉన్న 70 అలా లెగుస్తుంది పైకి. 80 అంత. అసలు ఇంత సన్న టైర్లు అంత స్పీడ్ చూడండి. 80 90 100 కూడా హిట్ అయిపోయింది. ఇంకెంత వెళ్తుందో చూద్దాం. 100 బాబోయ్, RX 100 స్పీడా వెళ్తుంది. 90 100 హైవే మీద. క్రేజీ అసలు. RX 100 మీద వెళ్తా వీళ్ళందరికీ ఫ్లైబై ఇస్తుంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది తెలుసా అసలు. ఎప్పుడు రా 28 years ఓల్డ్ బండి, 20 years ఓల్డ్ బండి, వాటిని ఎట్లా క్రాస్ చేసుకుంటే వెళ్తుంటే షాక్ అవ్వరా అసలు. ఇంత పాత బండి నడవడమే గ్రేట్, కానీ ఇది 100+ 105 అట్లా వెళ్ళిపోతుంది. ప్రెసెంట్ అయితే నేను క్రేటాలోకి షిఫ్ట్ అయిపోయాను. డామినర్ నేను అక్కడే మంగళగిరిలో వదిలేసాను అనమాట. ఇప్పుడు నేను బైక్ బ్యాండిట్స్ అని చెప్పేసి మన టోల్ గేట్ దగ్గర ఉంటుంది, లైట్స్ వేపిద్దామని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ లైట్స్ తీసుకోవడానికి నేను ఈ స్టోర్కి అయితే వచ్చేసాను. ఇది ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్. ఇదిగోండి ఇట్లా హైవే ఉంది కదా, హైవే మీద ఇక్కడ దిగి ఇక్కడికి రావడానికి ఇక్కడే కెఫే పెడితే అదిరిపోతుంది తెలుసు అసలు. సూపర్ ఉంటుంది. సో ఇప్పుడైతే వెళ్ళి లైట్స్ చెక్ చేసేద్దాం. మన దానికి సూటబుల్ అయ్యే లైట్స్ తీసుకొని ఇటైతే చెప్పించేద్దాం కార్కి. రెడీ? హాయ్.
చాలా రోజుల తర్వాత వచ్చావు మా కాలేజ్ ఫ్రెండ్ శశాంక్. మనం చూసింది అయితే ఈ హెచ్జేజీ 5 LED లైట్. ఒకసారి స్టోర్ లోపల కూడా చూపిస్తా. ఇది అంటే మన కార్కి సెట్ అవుతుందా లేదని చెప్పేసి చూడడానికి అయితే వెళ్తున్నా. మన కార్ ఇది బయట వాళ్ళని కనుక్కున్నా 3500 3000 2500 చెప్తున్నారు. టూ మచ్ కాస్ట్ చెప్పేస్తున్నారు లైట్ బిగించడానికి. వైరింగ్ మొత్తం నేను చేసేయగలను, కాకపోతే ఒక్కటే ఏంటంటే దీన్ని లోపల నుంచో పెట్టాలి క్లాంపులతో. అదే ఎలాగో నాకు తెలియదు. ఆ క్లాంప్ ఒక్కటి ఫిట్టింగ్ పొజిషన్ తెలిస్తే చాలు సెట్ అయిపోద్ది. బంపర్ మొత్తం తీసేయాలనుకుంటా. బైక్ బ్యాండిత్ అనేది ఇంకా కంప్లీట్ గా ఓపెన్ అవ్వలేదన్నమాట. ఇంకా కొంచెం రెనోవేషన్ లో జరుగుతుంది. పైన కూడా స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. ప్రెసెంట్ షోరూమ్ లోపలికి వస్తే మనకి ఇట్లా ఉంది. ఫుల్ హెల్మెట్స్, ఇటు మన బైక్స్ కి కావాల్సిన యాక్సెసరీస్, లూబ్రికేషన్స్, ఆయిల్ ఫిల్టర్స్, మొత్తం ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. టాప్ బాక్స్ ఉంది. ఈ హెల్మెట్స్ లో ఇచ్చి కిడ్స్ దో లేదంటే లేడీస్ దో బాగుంది, క్యూట్ గా. అండ్ ఇక్కడ తప్ప మన విజయవాడలో ఎక్కడ కేవేటి అంత ఈజీగా దొరకదు. సో ఈ స్టోర్ గురించి మొత్తం నేను ఓపెన్ అయిన తర్వాత, లేదంటే గుంటూరులో ఇంకొక స్టోర్ ఉంది వీళ్ళది, బైక్ వేసుకొచ్చినప్పుడు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మాట్లాడతాను. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు కదా, లోపల చూపించడానికి కూడా ఏం లేవు. కొన్ని ఉన్నాయి, రైడింగ్ జాకెట్స్, రైడింగ్ బూట్స్ అవి. సో ఇప్పుడైతే మనం క్రేటా లైట్స్ ఫిట్ చేయించడానికి అయితే వెళ్ళిపోదాం. ఫిట్ చేయించడానికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఒక్కొక్కడు 3500 3000 తక్కువ అసలు ఎవడు అడగట్లా. ఈ లైట్స్ వచ్చిందా నాకు 7000 కి, మళ్ళీ దీనిలో సగం పేమెంట్ నేను అక్కడికే అయిపోతాయి అనమాట. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే చూద్దాం, థింక్ చేద్దాం, ఏ విషయం అనేది చెప్తాను నేను. ఎలాగో గుంటూరు దాకా వచ్చామని చెప్పేసి గుంటూరులో బాగా ఫేమస్ అయిన జాంకాయలు తీసేసుకుంటున్నాం. సో ఇందాక దగ్గర ఏదైతే మనం షాప్ చూసామో వాళ్ళది గుంటూరులో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇదిగోండి బైక్ బ్యాండిట్స్ అని. బట్ ఇది అడ్రస్ చెప్పు. గోరెంట్ల రోడ్ అంట గుంటూరు. కేబీపీ డెవలపర్స్ అని ఉంది. ఇంకా ఇటు పక్కన గుంటూరులో ఉన్న వాళ్ళకి ఈ రోడ్ చూస్తే ఐడియా వచ్చేస్తుంది. సో మీకు బైక్స్ కి సంబంధించిన ఏ పార్ట్ ఎట్లాంటివి కావాలన్నా ఇక్కడికి వచ్చేసేయండి, ప్రతిదీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ స్టోర్ లోపల మనకి హెల్మెట్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్ ఉంది, ఇంకా చిన్న టాప్ బాక్స్, లైట్స్, ఇంజన్ ఆయిల్స్, మొత్తం లూబ్రికేషన్స్, నా డామినర్ కి ఇచ్చిన పార్ట్స్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ పర్చేస్ చేసినవే. లైక్ క్రాష్ గార్డ్ నుంచి లైట్స్, ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడ పర్చేస్ చేసినవే. మీకు కావాలనుకుంటే వచ్చి మీరు చూసుకోండి. మన R15 కి లైట్స్, గ్లౌజెస్ ఉన్నాయి, మన స్పీడోమీటర్ కి గార్డ్స్ ఉన్నాయి. మీరు వచ్చి ఒకసారి అయితే చూసుకోండి. 2 hours later. కార్ కి లైట్స్ పెట్టిద్దామని చెప్పేసి 5 షాపులు తిరిగాం. అందరూ క్లాంపులు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈరోజు సాటర్డే, రేపు సండే, రేపు ఏమి ఉండవు, వెల్డింగ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో తెలుసుగా మన ఏడీ గ్యారేజ్ గురించి. సో మనమే ఓపెన్ చేసేస్తున్నాం, టూల్ కిట్ మొత్తం పెట్టేసుకొని ట్రై చేస్తున్నాం. అయితే అయింది, లేదంటే రేపు మార్నింగ్ చేద్దామని చెప్పేసి. రేపు నైట్కి కార్ మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోతే ఇంకా పనులు. మళ్ళీ నేను వేసిన సింగిల్ లైట్కి చూడు ఎట్లా కనిపిస్తుంది. హైవే మీద వెళ్ళేటప్పుడు చాలా బాగా యూజ్ అచ్చు హైవే మీద ట్రావెల్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. ఒకసారి ఆడల్లి ట్రై చేస్తున్నాడు, కళ్ళల్లో పడితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. అసలు ఏం కనిపిస్తూ ఉంటుంటుంది అసలు. సో మన కార్కి లైట్స్ పెట్టడానికి చాలా ట్రై చేశారనమాట. కానీ కొత్త కారు కదా, మా డ్రైవర్ అంకుల్ వద్దు అని చెప్పేశాడు. సో రేపు పొద్దున చేసుకుందాంలే అని చెప్పేసి అది ఆ పార్ట్ అది స్కిప్ చేస్తాను. అండ్ మీట్ మై ఫ్రెండ్ RPTS. మేము చిన్నప్పటి నుంచి RPTS అనే పిలిచేవాళ్ళం. ఇప్పుడు మేము ఎందుకు వచ్చాము నాకు తెలియదు, బ్లడ్ డొనేట్ చేయడానికి అని చెప్పి. ప్రెసెంట్ మనం ఎయిమ్స్ హాస్పిటల్ అయితే ఉన్నాము. బై ది వే ఈ రోడ్ చాలా బాగుంటుంది. సరే టైం చూపి ఎంత అయిందో. ఎగ్జాక్ట్గా మిడ్-నైట్ 1 అయింది. అంటే మనం రైట్ సైడ్ ఎక్కడ ఉన్నామో చూడు, ఈ కడుపులో తిప్పేస్తుందరా నాకు. ఇక్కడ చూడండి, మార్చు అమ్మ బాబాయ్. మంచిగా పడుకున్నారు, లేపి మరి తీసుకొచ్చాడు బయటికి తిరిగి. అది మార్చురి దగ్గరికి మిడ్-నైట్ 1కి. లోపలికి వెళ్ళొద్దాం ఒకసారి, పద లోపలికి. భయం లేదా? నువ్వు ఉన్నావు కలిసి ఇద్దరం పోతాం. పెద్ద ప్లానింగ్. సో తొందరగా లేకపోతే మా ముగ్గురు వెళ్ళాల్సి వస్తుంది. కాదా ఉంటుంది ఏదో ఒకటి మంచిలో.
అండ్ బై ది వే వీడు రాజస్థాన్ నుంచి. వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ దెయ్యాల గురించి. వీళ్ళకి సందు చివర సందు లోపల ఇంటి లోపల కూడా ఇంటి పైన ఒకసారి పడుకుంటే పక్కన కూడా పడుకుంటాడు. ఫుల్ స్టోరీస్ చెప్తాడు. క్రేజీ ఉంటాయి స్టోరీస్. ఒకవేళ కావాలంటే కమెంట్ లో చెప్పండి. పాడ్కాస్ట్ నెక్స్ట్ టైం ఓ మంచి సెటప్ వేసుకొని పాడ్కాస్ట్ ప్లాన్ చేద్దాం. అండ్ బై ది వే ఇక్కడికి నేను ఎందుకు వచ్చానని చెప్పలేదు కదా. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే చూసావా, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థం. బ్లడ్ డొనేషన్ అని బ్లడ్ చెప్పి డొనేషన్ తీసుకొచ్చాడు, అందుకనే వచ్చాను నేను కూడా. సో ఇక్కడ చూడండి, డామినర్ కోసం మిడ్ నైట్ అయితే వచ్చేసాం మేము. చాలా రోజుల తర్వాత డామినర్ మన దగ్గరికి అయితే వచ్చేసింది. ఇది ఇప్పుడు ఇంటికి వెళ్ళిద్దే వెళ్దాం. దీనికి వెనకాల టైర్ ఫ్లాట్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగోలా తీసుకెళ్ళాలి దీన్ని. ఫ్లాట్ అంటే ఫ్లాట్ ఏం కాదు, కొంచెం గాలి ఉంది. బురద వాష్ చేయాలి. ఏంటిది ఇలా అయిపోయింది అసలు. డామినర్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం డ్రైవింగ్ డామినరా. ఓకే డ్రైవ్. సేమ్ అట్లా కిందకి వెళ్ళిపోదాం. చాలా రోజుల తర్వాత వస్తుంది. దీన్ని వాష్ చేసి నీట్గా, చాలా బురదగా ఉంది. ఇంటికి వెళ్ళాక బండిని అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి సేఫ్గా దాన్ని తీసుకొని వెళ్ళాలి. గాలి లేదు దానిలో. ఫస్ట్ టైర్లు మార్పించాలి అర్జెంటుగా. దాన్ని ఈ కండిషన్లో నేను తోలాలనుకోవట్లేదు, అందుకే మా ఫ్రెండ్కి ఇచ్చాను. దాన్ని ప్రాపర్గా రేపు నేను ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసుకొని నేను డ్రైవ్ అయితే చేస్తాను. లెట్స్ గో. దీని లైట్స్ చెక్అవుట్ చేసేయండి. అసలు క్రేజీ. అసలు చూడండి, సూపర్గా బ్లింక్ అవుతాయి ఇవి. మన డామినర్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. చాలా చిరాగ్గా ఉందని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే కిందకి వచ్చేసాను అనమాట. డామినర్లో చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మేజర్ ఎందుకు అంటున్నానంటే, రీసెంట్గా మన డామినర్ అయితే క్రాష్ అయింది. సైడ్ స్టాండ్ది మ్యాగ్నెట్ ఉండే కదా, అది సైడ్ స్టాండ్ సెన్సార్ పోయింది. గేర్ లివర్ దుప్పింది. సో చూపిస్తాను చూడండి. ఇంకా నేను మేజర్గా ఏం చూడలేదు, ఎందుకంటే నేను డ్రైవ్ చేసుకుంటూ రాలేదు, మా ఫ్రెండ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఇది చూడండి, గేర్ లివర్ అసలు లిటరలీ చూడండి, గేర్ లివర్ అసలు లిటరలీ మొత్తం పోయింది. అసలు ఏం లేదు. ఇంకా సైడ్ స్టాండ్ సెన్సార్ అయితే పని చేయట్లేదు. సో దానికి చిన్న జుగాడ్లు చేశారనమాట. ఒకసారి చూసుకోవాలి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. నేను అనుకుంటున్నా సర్వీస్ సెంటర్లో ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇంకోటి రేర్ టైర్ అయితే ఫ్లాట్ అయిపోయింది దీనికి. ఇదిగోండి, టైర్ మొత్తం క్రాక్స్ వచ్చేసినాయి. టైర్ మార్చుకోవాలి. ఇదే అనుకుంటే ఇంకో పక్కన ఇది ఇంజిన్ ఆయిల్ మొత్తం కారుస్తుంది. ఎక్కువ బండ్లు ఉన్నా కానీ తలనొప్పే. ఇక్కడే కాదు, అటు పక్కన కార్ దగ్గర కూడా ఇంకా బండ్లు ఉన్నాయి. ఎన్ని బండ్లు ఉంటే అంత పెద్ద తలనొప్పి అనమాట. అంటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడెప్పుడు దేన్ని సర్వీస్ చేయించుకోవాలి, ఎప్పుడెప్పుడు దేన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. సో ఇది ఇవాళ వీడియో అయితే. రేపటి వీడియోలో మనం డామినర్ని తీసి వాష్ చేసుకొని అసలు దానిలో ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో డ్రైవ్ చేసి అయితే చూసుకుందాం. సో ఈ వీడియోతో ఇక్కడ దాన్ని చేస్తున్నా. సో దట్స్ ఇట్ టుడే గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్, హిట్ ది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ADN Superbike.